కాదు కదా. అండ్ నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే సినిమాలలో మగాళ్ళని ఎదవల్లా చూపించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. రియల్గా ఎలా ఉంటారో అలా చూపించండి. నేను ఈ మధ్యనే వచ్చిన 5 సినిమాలు, ఈ సంక్రాంతికి వచ్చిన 5 సినిమాలని కూడా గమనిస్తే వాటిలో ఉన్న ఒక ఏకైక సిమిలారిటీ ఏంటంటే మగాళ్ళని ఎదవల్లా చూపించడం. మగాళ్ళంటే మ్యానిపులేటర్సు, మగాళ్ళంటే చీటర్సు, మగాళ్ళు ట్రాప్ చేస్తారు, మగాళ్ళు ఇమ్మెచ్యూర్సు, మగాళ్ళు వాళ్ళకి అసలు స్టూపిడ్స్ అన్నట్టు ఒకే భాషలో చూపిస్తున్నారు. అది మన శంకర వరప్రసాద్ దగ్గర నుంచి, రాజాసాబ్ దగ్గర నుంచి, భర్త మహాశైలకు విజ్ఞప్తి దగ్గర నుంచి, అనగనగా ఒక రోజులో, అండ్ ఇప్పుడు ఈ నారీ నారీ నడుము మురారిలో కూడా మగాళ్ళని చాలా బ్యాడ్ వేలో చూపించారు. అవసరం లేదు సార్. రియల్గా మగాళ్ళంత వెదవలేమి కాదు. కొంతమంది ఉంటారు, ఒక సెక్షన్ ఆఫ్ పర్సన్ ఉండొచ్చు. కానీ ఇదే పనిగా పెట్టుకుని కథలు రాయడం అనేది చాలా చాలా చిరాగ్గా అనిపిస్తుంది. వద్దు, కొంచెం సీరియస్ కథలు రాయండి. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే, నేను ఈ ఒక్క సినిమా గురించే కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చే ఫ్యూచర్లో వచ్చే ప్రతి సినిమా గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎస్పెషల్లీ సంక్రాంతి వచ్చే సినిమాల గురించి కొంచెం హానెస్ట్గా రాయండి సార్. ఎంత చీప్గా మారిపోతుందంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డే బై డే రైటింగ్ అనేది స్టాండర్డ్స్ చాలా దారుణంగా పడిపోతున్నాయి. ఏంటే సంక్రాంతి సినిమాలు, ఎస్పెషల్లీ సంక్రాంతి సినిమాలకి ఎలా తీస్తున్నారంటే 4-5 కామెడీ సీన్లు పడేద్దాం, క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ డ్రామా పడేద్దాం, ఒక ఐటమ్ సాంగ్ పెడదాం, అంతే సినిమా హిట్ అయిపోతుంది అనుకున్నారు మేకర్స్. అలా కాదు సార్. జెన్యూన్గా ఒక కథ రాసుకోండి, హానెస్ట్గా సినిమాని తీయండి. అప్పుడే మీరు ఏ సీజన్లో వచ్చినా సరే సినిమా ఆడుతుంది. జనవరి 1కి వచ్చినా, డిసెంబర్ 22కి వచ్చినా, లేకపోతే ఫిబ్రవరిలో వచ్చినా, నాన్ సీజన్లో వచ్చినా, లేకపోతే నాన్ వీకెండ్లో వచ్చినా, మండే రోజు సినిమా రిలీజ్ చేసినా సరే సినిమా ఆడాలంటే మీలో హానెస్టీ ఉండాలి, కథలో జెన్యూనిటీ ఉండాలి. అప్పుడే సినిమాలు ఆడతాయి, సక్సెస్ సాధిస్తుంది. అప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుంటుంది. దట్స్ ఇట్. జై హింద్.